మీ మీద చాలా గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని కాపాడుకునే ఇది మీ మీద ఉన్నది. మీరు కూర్చోండి, నేను ఇస్తా అంటున్నా. నేను ప్లే కార్డ్స్ లోపలికి తేవద్దని మీకు తెలుసు, మీరు అందరం కలిసే రూల్ బుక్ తయారు చేసినాము. ప్లే కార్డ్స్ లోపల తేవద్దని మీకు తెలుసు. మీరు ప్లే కార్డ్స్ తీసుకొచ్చి లోపల చూపిస్తున్నారు. స్లోగన్స్ చేయొద్దని తెలుసు, స్లోగన్స్ చేస్తున్నారు. మీరు కూర్చోండి, మీరు ప్లీజ్ కూర్చోండి. ఇస్తా, మైక్ ఇస్తా. హరీష్ రావు గారు మైక్ ఇస్తా, కూర్చోండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూర్చోండి. ఇది మంచి ప్రాక్టీస్ కాదు, ఇది సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కొత్త సభ్యులకు ఏం నేర్పిస్తారు మీరు? హరీష్ రావు గారు, మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తా. సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా మీరు చేయకండి. మీరు కూర్చుంటే మీకు అవకాశం ఇస్తా. నేను అంటే వాళ్ళకి డిస్ప్లే చేసుకుంటా స్లోగన్స్ ఇచ్చుకుంటా సభ మర్యాదని తీస్తూ ఇదేదో నడి రోడ్లో స్లోగన్స్ ఇచ్చినట్టుగా సభలో నిలబడి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళంతా గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులు ఉన్నారు. మీ ద్వారా నేను వారందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ఒక అత్యవసరమైనటువంటి టూరిజం పాలసీ, ఈ రాష్ట్రాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా, తెలంగాణ సంస్కృతిని, ఈ తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పుకోవటానికి కావలసిన టూరిజం పాలసీ గౌరవ మంత్రి గారు ఈ సభలో పెడతా ఉన్నారు. దాని మీద సభ్యులు ఆ గౌరవంతో కూర్చోవాల్సిందని నేను కోరుతా ఉన్నాను. ఈ సభ పైన వారికి గౌరవం ఉండాలి, సభాపతి గారు మీ పైన కూడా వారికి గౌరవం ఉండాలి. దాని సభ్యులంతా కూర్చోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్లీజ్ కూర్చోండి. నేను ఇస్తా అని చెప్పినా మీరు మళ్ళీ అది అట్లా ఆ విధంగా చేస్తే ఎట్లా? ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం గారు కూడా రిక్వెస్ట్ చేసినారు, సభా మర్యాదలను కాపాడండి, సభల స్లోగన్స్ చేయొద్దు, సభల ప్లే కార్డ్స్ చూపించొద్దు. అన్నీ మీకు తెలుసు, మీకు తెలియంది కాదు. మీకు